ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి హెచ్సిఎల్ టెక్ నుంచి అనమాట. సో ఎస్టర్డే కూడా మనం ఒక వీడియో అయితే చేసాము. అది వచ్చేసరికి ఓన్లీ బీటెక్ వాళ్ళకి. సో చాలా మంది డిగ్రీ క్యాండిడేట్స్ కూడా కామెంట్ చేశారు అనమాట. సో మాకు కూడా ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే చూడమని. సో నేను మళ్ళీ సెర్చ్ చేస్తే సో డిగ్రీ వాళ్ళకి కూడా పడింది. సో ఇదేంటంటే మంచి విషయం. సో ఇక్కడ వచ్చేసరికి ఇయర్ ఆఫ్ పాసింగ్ 2021, 22, 23, 24. సో ప్రజెంట్ చూసుకుంటే మనకి 21, 22 బ్యాచెస్కి హైరింగ్ చాలా తక్కువ ఉంది. సో అది మీకు మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు గైస్. సో ప్రతి ఒక్కరు కూడా, సో ఎవరైతే డిగ్రీ బీటెక్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అనమాట. అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు బీకామ్ అయినా, సో బీఎస్సీ అయినా, బీటెక్ చేసిన వాళ్ళైనా కానీ సో ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ అయ్యి ఉంటే సరిపోతుంది అనమాట. 21, 22, 23, 24. సో 3 months ట్రైనింగ్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో తర్వాత పర్మనెంట్గా అయితే సో మీకు పర్మనెంట్ జాబ్స్ అయితే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి గైస్. అప్లికేషన్ కంప్లీట్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో లేట్ చేయకుండా టుడే నోటిఫికేషన్ గురించి అయితే చెక్ చేద్దాం. సో మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే హెచ్సిఎల్ టెక్ మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ గ్రాడ్యుయేట్ ట్రైనీ రోల్. సో నాగ్పూర్ అండ్ లక్నో. సో ఈ 2 లొకేషన్స్కి అయితే మనకి ఈ హైరింగ్ అనేది స్టార్ట్ చేశారు గైస్ హెచ్సిఎల్ టెక్ నుంచి. సో వాళ్ళే ఇచ్చారనమాట మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ అని. సో మనకి ఒక మైక్రోసాఫ్ట్ ఫామ్ అయితే ఇచ్చారు, అదైతే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో రోల్ వచ్చేసరికి మీకు గ్రాడ్యుయేట్ ట్రైనీ రోల్ అయితే ఉంటుంది. సో 2 లొకేషన్స్ ఇచ్చారు, నాగ్పూర్ అండ్ లక్నో అనేవి. సో ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు సో ఎలిజిబిలిటీ మొత్తం క్లియర్గా చెక్ చేసుకోమని అయితే ఇచ్చారు మనకి. సో మీరు ఎనీ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి అంటే బీటెక్ చేసినా కానీ, మీరు డిగ్రీ క్యాండిడేట్స్ బీఎస్సీ బీకామ్ చేసినా కానీ ఎలిజిబుల్, ఎనీ గ్రాడ్యుయేట్ అయి ఉంటే చాలన్నమాట. అది కూడా ఫ్రెషర్ గ్రాడ్యుయేట్. ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకుంటే 21, 22, 23, 24. సో మనం థంబ్నెయిల్లో ఏదైతే పెట్టామో సో ఇక్కడ కూడా అదే ఇచ్చారు, మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. సో బేసిక్ పర్సంటేజ్ వచ్చేసరికి మీకు మినిమం 60% అయితే ఉండాలన్నమాట. సో బేసిక్ 60% అండ్ అబోవ్ పర్సంటేజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. మినిమం 60% ఉంటే సరిపోతుంది మీకు 10th. సో ఇంటర్లో అండ్ అదేవిధంగా బీటెక్ లేదా డిగ్రీలో 60% ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సర్వీస్ అగ్రిమెంట్ అనేది కూడా ఉంది గైస్. సో 12 months సర్వీస్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది, అంటే 1 year. ఒకవేళ ఆ 1 year మీరు చేయలేక మధ్యలో డ్రాప్ అవ్వాలనుకుంటే సో కంపెనీకి మీరు 50K అయితే సో పే చేయాల్సి ఉంటుంది. 50K అంటే 50,000 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. 1 year కాబట్టి మ్యాక్సిమం అందరూ చేసే అవకాశం అయితే ఉంటుంది గైస్. ఎవరైతే చేయలేని వాళ్ళు ఉంటారో సో వాళ్ళైతే కంపెనీకి మళ్ళీ రిటర్న్ మనం 50,000 అయితే కట్టాలన్నమాట. సో లొకేషన్ చూసుకుంటే లక్నో అండ్ నాగ్పూర్. చాలామంది లొకేషన్ చూసే డ్రాప్ అవుతూ ఉంటారు గైస్. సో మీకు ఏం కాదు, ఒక 1 year కదా చేయొచ్చు అనమాట. సో తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ వస్తే మీరు ఏ కంపెనీకైనా ఈజీగా అయితే సో షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇది మంచి అవకాశం, అసలు మిస్ అవ్వకండి. హెచ్సిఎల్ టెక్ అనేది చాలా పెద్ద కంపెనీ అనమాట. సో రోల్ వచ్చేసరికి గ్లోబల్ సర్వీస్ డెస్క్ కింద అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రైవసీ నోటీస్ కూడా ఇచ్చారు, సో ఇదైతే చెక్ చేసుకోండి. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెక్ చేద్దాం. సో ఇలా మైక్రోసాఫ్ట్ ఫామ్ అయితే ఉంటుంది. ఫస్ట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు లక్నో కావాలా, నాగ్పూర్ కావాలనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఫుల్ నేమ్, మీ కాంటాక్ట్ నెంబర్ అంటే ఫోన్ నెంబర్, ఆల్టర్నేట్గా ఏదైనా నెంబర్ ఉంటే అది కూడా మ్యాండేటరీగా ఇవ్వాలి. మీ పేరెంట్స్కి ఉంటుంది కదా, ఒకవేళ మీకు ఒక నెంబర్ ఉన్నా కానీ ఇంకొక నెంబర్ మీ పేరెంట్స్ అయితే ఇవ్వండి. ఇంకోటి ఈమెయిల్ ఐడి, మీ పర్మనెంట్ హోమ్ అడ్రస్. సో ఇక్కడ పర్మనెంట్ సిటీ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అయితే ఇవ్వండి. ఇక్కడ పర్మనెంట్ స్టేట్, పిన్ కోడ్, 10th వాళ్ళు సో కంపల్సరీ అయితే మెన్షన్ చేశారు కదా 60% ఉండాలని. సో అదైతే సో 60% అబోవ్ ఉండేలా చూసుకోండి గైస్. ఎవరైతే 60% అబోవ్ ఉంటుందో వాళ్ళు తప్పకుండా షార్ట్ లిస్ట్ అవుతారనమాట. సో మనకి నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు అదే. సో మెరిట్ బేసిస్ మీద తీసుకుంటారనమాట. 60% ఉంటే మీకు కన్ఫర్మ్గా షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంటర్లో వచ్చిన పర్సంటేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు CGPAలో ఉన్నా సో అది పర్సంటేజ్లో మార్చుకొని సో ఎందులోకి అయితే వస్తుందో ఆ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ యూజీ కోర్స్ వచ్చేసరికి మీరు సో BE బీటెక్ చేస్తుంటే ఇక్కడ ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ BE బీటెక్లో అదర్ బ్రాంచెస్ అయి ఉంటే సెకండ్ ఆప్షన్, BCA BSc B వొకేషనల్ అయి ఉంటే సో థర్డ్ ఆప్షను. సో ఈ విధంగా బీకామ్ ఉంటే ఇంకొక ఆప్షను. సో ఇవన్నీ కాదు, సో మేము డిప్లొమా అది అయి ఉంటే అనుకుంటే సో మీరు అదర్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వేరే ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మీ దాంట్లో మ్యాచ్ అవ్వకపోతే అదర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీ లాస్ట్ ఫైనల్ ఎడ్యుకేషన్ యొక్క సో కాలేజ్ ఉంటుంది కదా, ఆ కాలేజ్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వండి. సో యూజీ పర్సంటేజ్, యూజీ పాస్ అవుట్ ఇయర్,
సో వాళ్ళు ఇక్కడ 21 to 24 బ్యాచెస్ అయితే ఇచ్చారు గైస్. మీకు ఏదైతే ఉంటుందో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పీజీ చేస్తుంటే ఇది నాట్ మ్యాండేటరీ. సో చాలామంది పీజీ ఉంది ఎలాగా ఫిల్ చేయాలనుకుంటారు. సో స్టార్ మార్క్ అనేది లేదు, ఇక్కడ చెక్ చేసుకోండి. ఏవైతే స్టార్ మార్క్ ఉంటుందో అవే మనకి మ్యాండేటరీ. సో ఇక్కడ ఉంది కదా స్టార్ మార్క్, సో ఇలా ఉన్నవి మ్యాండేటరీ అనమాట. సో ఇలా ఉన్నవి నాట్ మ్యాండేటరీ, అవసరం లేదు, ఫిల్ చేయకపోయినా ఏం కాదు. సో ఇలా బ్లాంక్గా వదిలేయండి. కేటగిరీ వచ్చేసరికి ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్డ్, ఇది ఫ్రెషర్ రిక్రూట్మెంట్ కాబట్టి సో ఫ్రెషర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ మొత్తం సో నేను ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్ అని మీరు అక్నాలెడ్జ్ చేస్తున్నట్టు ఎస్ అని క్లిక్ చేసి సో నెక్స్ట్ వచ్చేసరికి సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది గైస్. సో మీరు షార్ట్ లిస్ట్ అయితే ఫర్దర్గా మీకు టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఈ నోటిఫికేషన్లోకి ఈ జాబ్లోకి అయితే తీసుకుంటారనమాట. సో ఈ నోటిఫికేషన్ గురించి సో నా ఓన్గా చెప్తున్నది కాదనమాట. సో హెచ్సిఎల్లో పనిచేసే ఎంప్లాయీ సో మనకి లింక్డ్ఇన్లో అయితే పోస్ట్ చేస్తారు, మీరు స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు. సో వీళ్ళు ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి, ఓన్లీ ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అని. షార్ట్ లిస్ట్ అయ్యేది మీకున్న స్కిల్స్ మీ పర్సంటేజ్ని బట్టి సో షార్ట్ లిస్ట్ అవుతారని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. సో మంచి ఆపర్చునిటీ అనమాట హెచ్సిఎల్ టెక్ కంపెనీ నుంచి. సో మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో 21, 22, 23 బ్యాచెస్ 24 బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో సో మీకు తెలిసే ఉంటుంది, మీ దగ్గరలో ఎవరొకరు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ట్రైనింగ్ తీసుకొని రిలవెంట్ స్కిల్స్ ఉండి కూడా సో జాబ్ రాని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. సో మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలదు. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.